ఓం గం గణపతి నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం మీన రాశికి, మీన లగ్నానికి శనీశ్వరుడు వక్రగతి ఎటువంటి ఫలితాలు ఇస్తాడో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీళ్ళకి 1వ స్థానంలో శని భగవానుడు సంచరిస్తున్నాడు. అలాగే 11, 12 ఏళ్ల నుంచి ఆయన వచ్చాడు. 1 అనేది మన శరీరాన్ని, మన జీవితాన్ని సూచిస్తుంది. 11 అనేది లాభాలని, స్నేహితులని సూచిస్తే 12 అనేది విదేశాలని, ఖర్చుల్ని సూచిస్తుంది అన్నమాట. ఆల్రెడీ వీరికి ఏలినాటి శని అనేది గత 2.5 ఏళ్ళుగా ఫేస్ చేస్తున్నారు. సో ఇది కొంత హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా రావడానికి, అంటే నరాలకి, పాదాలకి సంబంధించిన ఇబ్బందులు కానీ, లేకపోతే తలకు సంబంధించిన, అంటే ఎక్కువగా హెడేక్ రావటం అలాంటివి జరగడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంది. ఒంటరి జీవితం మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ కలగడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంది. మీరు జపం, యోగా అలాంటివి కొంచెం మీకు ఇబ్బందిని తగ్గించడానికి అవకాశం ఉంది. కొంచెం ఇక్కడ మనం ప్లస్ పాయింట్ ఏంటంటే, ఏలినాటి శని నడుస్తున్నప్పటికీ గురువు యొక్క దృష్టి, 9వ దృష్టి మీనం మీద ఉండటం వల్ల ఈ ప్రభావం చాలా మట్టుకు తగ్గుతుంది. మీకు అక్టోబర్ వరకు ఈ ప్రభావం పెద్దగా చూపించదు. నవంబరు, డిసెంబర్ అంటే దాదాపుకి ఈ 40 రోజుల్లో కొంచెం ఇబ్బంది పెరగడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంది. పని ఒత్తిడి అనేది పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అనుకోని సమస్యలు ఏమైనా ఏర్పడతాయి. వీలైనంత వరకు కొత్త వ్యాపార నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం అనేది మంచిది. తక్కువ శాలరీ వచ్చినా మీరు జాయిన్ అయిపోండి. ఎక్కువ శాలరీ గురించి ఎక్కువగా ఆశించద్దు. ఎందుకంటే ఈ టైంలో మిమ్మల్ని కష్టపెట్టాలి, మీకు బాగా స్కిల్స్ రావాలని ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి దాన్ని అర్థం చేసుకుని మీరు ముందుకు వెళ్ళండి. మీకు రెమెడీస్ కావాలి అంటే నేను ఒక వీడియో చేశాను, అది చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ శ్రీ సూర్యప్రకాష్, ఆస్ట్రాలజర్, విశాఖపట్నం. ధన్యవాదములు. నమస్తే.